దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గత రాత్రి నేను రాలేకపోయాను. మీరందరూ నా కొరకు ప్రార్థన చేశారు. మరి దేవుడు మంచి స్వస్థతను దేవుడు నాకు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు ఉదయం యూట్యూబ్లో వాక్యం పెట్టలేదు. అందరూ మెసేజ్ చేసి ఫోన్ చేసి మాస్టర్ వాక్యం పెట్టలేదు, వాక్యం పెట్టండి అని అందరూ అడిగారు. అడిగినటువంటి వారికి, మెసేజ్లు పెట్టిన వారికి నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. కొంచెం ఆరోగ్యం సరిలేక రాత్రి మీతో ఉపవాస కూడికను పాల్గొనలేకపోయా. కారణం ఏంటంటే సాతాను గడు సులువుగా చుక్కులు పెడతా ఉంటాడు. దేవుల్లో వాడబడుతూ ఉంటే, దేవుల్లో భక్తులు ప్రార్థనలు మనం దేవుడు బలపరుస్తున్న సమయంలో సాతాను నేనున్నాను అంటూ బలహీనపరుస్తూ ఉంటాడు. ఏది ఏమైనా దేవుడు ప్రతి బలహీనతను దేవుడు తీసివేసి మంచి ఆరోగ్యాన్ని దేవుడిచ్చి, మరి ఈరోజు కూడా ఉపవాస కూడికలు మీతో కలిసి ఈ రీతిగా దేవుని మాటలు పంచుకోవడానికి, దేవుని మాటలు వినడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి మరొకసారి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. పిల్లల గత కొన్ని రోజుల నుండి దేవుని యొక్క వాక్యముల నుండి మనము శ్రేష్టమైన సంగతులను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. మనము దుర్నీతిని బట్టి సంతోషించక సత్యవాక్యములు నిలని సత్య వాక్యమునందు మనము ఆనందించే వారం కూడా సత్యమునందు ఆనందించాలి. సత్యవంతుడు యేసుక్రీస్తు వారే, ఇంకెవరు లేరే లేదు. మరి యేసుక్రీస్తు వారి పిల్లలైన మనల్ని కూడా సత్యవంతులుగా చేశారు. సత్యవంతులుగా దేవుడు మనలను ఏర్పరిచాడు. తన స్వరక్తము చేత మనల్ని కడిగి స్వరక్తము చేత సంపాదించుకున్నారు. కాబట్టి మీరు కాదు, మీరు నా సొత్తు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సొత్తు అయిన మనం ఆయన మందిరముగా ఉండాలి. ఎలాంటి మందిరంగా ఉండాలి? సత్యం అనే మందిరంగా ఉండాలి. అసత్యం మనలో ఉండకూడదు, అపకారం మనలో ఉండకూడదు, దుర్మార్గత మనలో ఉండకూడదు. కాబట్టి సత్యములో సంతోషించాలి. మనం సత్యములో సంతోషించాలి. ప్రపంచంలో యేసుక్రీస్తు వారు చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని. నేను తప్ప ఏరొక సత్యదేవుడు లేడు. కాబట్టి ఆయన సత్యములో మనం సంతోషించాలి. సత్యము సత్యమే, అసత్యం కానే కాదు. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలో మనం సరిచేసుకోవలసినటువంటి బ్రతుకు జీవితాలు చాలా ఉన్నాయి పిల్లలు. అసత్యంలో ఉన్నాం, అసత్యముతో కూడిన మాటలు మాట్లాడుతున్నాం, అసత్యములను మనం ప్రోత్సహిస్తున్నాం, అసత్యములు మనము మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి అవన్నీ విడిచిపెట్టి సత్యములో మనం నిలిచి ఉంటే మనం దేవుని మందిరం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని మందిరములో పడే సత్యములో మనం ఉన్నాము. కాబట్టి మన సత్యమును బట్టి మన పిల్లలు కూడా సత్యములో పెంచబడతారు, సత్యములో దీవించబడతారు, సత్యము చేత ఆశీర్వాదాలు పొందువారుగా ఉంటారు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. చూడండి, బైబిల్లో ఒక మాట మీ తలంపు వేస్తాను, చదివి సహాయం చేయండి. 2వ యోహాను రాసిన పత్రిక 4వ వచనాన్ని మన మనసుకు తెచ్చుకుందాం. 2వ యోహాను 1వ అధ్యాయం ఉంటుంది, 4వ వచనం. తండ్రి వలన మనము 3వ యోహాను 4వ వచనం. నా పిల్లలారా, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని ఇనుడ కంటే నాకు ఎక్కువ సంతోషము లేదు. దేవునికి సంతోషము కలిగించే
జీవితం ఏ జీవితం అంటే తన పిల్లలు సత్యములో నడుచుతున్నారు, సత్యములో జీవించుతున్నారు అనే మాట వినబడినప్పుడు ఆ తండ్రికి ఎంత సంతోషం, మన దేవునికి ఎంత సంతోషం. అమ్మా, మన పిల్లలు సత్యములో నడవాలి అంటే తల్లిదండ్రులుగా మనం కూడా సత్యములు నడుస్తూ ఉంటే మన నడతలను వారు గమనించి, మన జీవితాన్ని వారు గమనించి వారు కూడా సత్యములో నడవటానికి ఇష్టపడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్నపిల్లాడు వాడికి 7-8 సంవత్సరాలు ఉంటాయి. సైకిల్ తొక్కాలని ఆశ ఉంది వాడికి, చిన్నపిల్లవాడికి. వాడి ఇంట్లో నుంచి సైకిల్ పొలం వేసుకొస్తాడు. ఇంటి ఎదురు ముందు ఒక 2 వీలర్ స్కూటీ కానివ్వండి, హీరో హోండా కానీ ఏదో బండి ఉంది. అది వచ్చేసి అమ్మనే ఆ వెనక నంబర్ ప్లేట్కి తగులుతాడు. ఆ నంబర్ ప్లేట్ తగలగానే కింద పడిపోయింది. పిల్లడు ఉండాలా వెళ్ళిపోవాలా? ఉంటే ఆ బండి కొడతాడు, వెళ్ళిపోతే తనులు తాడు. ఇప్పుడు వెళ్ళిపోతే అసత్యాన్ని అనుసరించిన వాడు అవుతాడు, ఉంటే సత్యాన్ని లోబడినటువంటి వాడిగా ఉంటాడు. ఆ పిల్లడు ఆ నెంబర్ ప్లేట్ తీసుకొని పెడతానికి ప్రయత్నం చేస్తాడు. అది బోల్ట్ ఊడిపోయింది కదా, పడతలా. ఏం చేశాడు పిల్లడు తెలుసా? ఆ బండి యజమాని వచ్చిన దాకా అలాగే ఉండి, సార్ నా వల్ల ఈ నెంబర్ ప్లేట్ ఊడిపోయింది, ఏమనుకోబాకండి, సారీ అని చెప్పి అలాగే నిలబడ్డాడు. ఆ బండి యజమాని అతనిలో ఉన్న సత్యాన్ని, ఆ పిల్లవాళ్ళలో ఉన్న యథార్థతను గమనించి వెంటనే దగ్గర తీసుకొని, శబాష్ నువ్వు మంచి పిల్లవాడివి అని చెప్పని, నీ తల్లిదండ్రులు సత్యంలో ఉన్నారు, యథార్థతలు ఉన్నారు కాబట్టి నువ్వు కూడా చిన్న వయసు నుండే యథార్థతను పాలవుతున్నావు, యథార్థతను నువ్వు పాటిస్తున్నావు. చాలా సంతోషం, నీకు మంచి భవిష్యత్తు దేవుడిస్తాడు అని ఆ బండి యజమాని ఆ నెంబర్ ప్లేట్ ఊడిపోతే కొట్టకుండా బ్లెస్ చేస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. పిల్లల నష్టము కలుగుతుంది అని సత్యాన్ని విడిచిపెట్టకూడదు. వాళ్ళు మనం చేసినటువంటి పని ద్వారా వారు మనల్ని ఇబ్బంది పెడతారని సత్యాన్ని వదిలిపెట్టి మనం మాట మార్చకూడదు. అందుకే అంటాడు బైబిల్ వాక్యంలో, దేవుని పిల్లలట నష్టము కలిగిన మాట తప్పదు, సత్యాన్ని విడిచిపెట్టరండి. సత్యములోనే జీవిస్తారు, సత్యములోనే వారి జీవితాన్ని కొనసాగిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి మనసు అండి. దేవుని పిల్లలుగా మనం కూడా సత్యములో నిలవాలి. మన చిన్న బిడ్డలను సత్యములోనే నడిపించాలి. అప్పుడు వాడి జీవితంలో ఎంత సంతోషమో, ఆ పిల్లవాడి జీవితంలో ఎంత ఆనందమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆనందకరమైన లైఫ్ను, ఆనందకరమైనటువంటి జీవితాన్ని వారు అనుభవిస్తారు. పిల్లల సత్యంలో మనం బ్రతికితే మన బిడ్డలు కూడా సత్యాన్ని విడిచిపెట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఆ నేర్పరితనము, అదే సత్య జీవితాన్ని ఒక స్త్రీ తన బిడ్డకు నేర్పిందండి. తన బిడ్డకు నేర్పింది. 1వ సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే, 1వ అధ్యాయం మనం చూస్తే 11-12 చరణాల్లో అన్న బిడ్డలు లేక సత్యదేవుడైనటువంటి దేవుని మందిరమును కనిపెట్టుకొని దేవుని మందిరంలో మొరపెట్టి ప్రార్థన ద్వారా ఓ బిడ్డను సంపాదించుకుంది. చాలామంది బిడ్డలు కలగ్గానే దేవుని మర్చిపోతారు, దేవుని సన్నిధిని మర్చిపోతారు, అసత్యంలోనికి వెళ్ళిపోతారు. కానీ అన్న అలా చేయలేదండి, సత్యములో నిలిచింది. ఎందుకంటే సత్య మందిరంలో సత్య దేవుని ఎదుట నేను ప్రమాణం చేశాను, దేవుడు నేను కోరినట్లుగా నాకు మగ బిడ్డను దేవుడిచ్చాడు అని కృతజ్ఞతతో ఆ బిడ్డను పాలు విడవక మునిపే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సమర్పణ, ఎంత సత్యం అండి. పాలు విడవక మునిపే తన బిడ్డను దేవుని మందిరంలో విడిచిపెట్టి, ఏ మందిరంలో అయితే ప్రార్థన చేసి పొందుకుందో అదే మందిరంలో పరిచర్య చేయు నిమిత్తమై
సత్యదేవునికి పరిచర్య చేయ నిమిత్తమై సత్యములో నిలిచినట్లుగా దేవుని సన్నిధిలో ఆ బిడ్డను విడిచిపెట్టినది. ఏలీకు మంచి శిష్యుడుగా ఉన్నాడు. దేవుని మందిరంలో ఉన్న ఆ బిడ్డ సేవకునికి ఎంతో పరిచర్య చేస్తున్నాడు. ఎంత పరిచర్య అంటే అంత పరిచర్య. మందిరం శుభ్రంగా ఊడుస్తున్నాడు, మందిరాన్ని శుభ్రంగా కడుగుతున్నాడు, సేవకుని యొక్క బట్టలు ఉతుకుతున్నాడు, సేవకునికి చేయవలసిన పరిచర్య అంతా చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు కనుకూరులో ఒకళ్ళు సంఘం ఉంది. ఎలీషాని ఆ సంఘానికి సంఘ పెద్ద. అతను నేను సేవకుడిగా అభిషేకించి నేను వచ్చినప్పుడల్లా ఆరాధనకు మాత్రం వస్తాను. ప్రథమ ఆదివారాలు ఆరాధన ఆయన జరుపుతూ ఉంటాడు. ఆయన వయసు 60-70 సంవత్సరాలు ఉంటాయండి. ఎన్ని సంవత్సరాలు చెప్పండి రా? 50-70 సంవత్సరాలు ఉంటాయి. నేను వెళ్ళి అలసిపోగానే దొడ్లో నీళ్ళు పెడతాడు, స్నానం చేస్తా, ఆ బట్టలు కొన్ని ఉతుకుతాడు, ఆరేస్తాడు. పొద్దున్న నేను బయటికి వెళ్తుంటే చెంపడుకుని వచ్చేస్తాడు. నా తండ్రి వయసు నీది తప్పనంటే సేవకుని పరిచయం చేయటం నాకు ఆశీర్వాదం. సేవకుని పరిచయం చేయడం దీవినయ్యా అని రేపు చచ్చిపోతాడన్న కూడా పరిచయం చేశాడు. అతగదు అలసిపోయి నేను చిరాలని చెప్తే కాళ్ళుతాడు. ఆయన కాళ్ళుతాడు. యా ఏం కావాలని చెప్పయ్యా అని బ్రతులాడుతాడు. అంటే దేవుని యొక్క మందిరంలో పరిచర్య ఎంత ఆశీర్వాదం, ఎంత ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనోడికి ఏదైనా చర్చి ముందు పనిచేయమన్నా, చర్చిలో పనిచేయమన్నా గురువుతో పాష గారికి చూడటమే కాదు, మనసులో అసలు ఈ పాష గారికి అసలు మన ఇలువ తిరిగిట్లా అనేటువంటి ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతాం. దయచేసి అలా వెళ్ళబాకండి. కానీ ఏంటంటే దేవుని మందిరం పరిచర్య సత్యముతో కూడింది. అన్న చప్పుడు దేవుని స్తోత్రం. అన్న కుమారుడు దేవుని మందిరంలో ఎంత పరిచర్య చేస్తున్నాడు. తన పరిచర్య విధానం, తన సత్యములో పెరుగుతున్న విధానాన్ని ఆకాశములున్న దేవుడు చూచాడు. చూచి పిలుస్తున్నాడు. దేవుడు పిలుస్తున్నాడండి. చిన్న వయసులోనే దేవుడు స్వరం వింటున్నాడు. సమయాన్ని కాకేస్తున్నాడు. వెంటనే తన యజమాని యాజకుని ఎదుగుకి వెళ్ళి, అయ్యా నువ్వు నన్ను పిలుస్తున్నావా అని తట్టాడు. నేను పిలవక కొనుక్కో. అలాగా రెండో మారు పిలిచాడు. మళ్ళా వెళ్ళాడు, మళ్ళా తట్టాడు. ఆ వెళ్ళినవాడా ఏం పిలిచావు, ఏం పని చేయమంటావు, ఏం పరిచయం చేయమంటావు చెప్పు అని తన దాసులతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ యజమానికి యాజకునికి ఒక ఆలోచన వచ్చింది. నేను పిలవట్లేదు, దేవుడు అతన్ని పిలుస్తున్నాడు అని దేవుడు ఆ యాజకుడు గమనించి, ఈసారి నీకు స్వరం వినపడితే చిత్తము నీ ఏలిన వాడను వినుచున్నాను, ఆలపిస్తున్నాను, సెలవేయాలి కుమార్ చెప్పు, దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు ఎంత కృపను అన్నా కుమారుడైనటువంటి సమయంలో పొందుకుంటున్నాడు చూడండి. సత్యములో నువ్వు నిలిస్తే ఈ లోక సంబంధమైన అసత్యము నీ కుటుంబంలో ప్రవేశించదు, నీ బిడ్డలోకి ప్రవేశించదు, నీ సంతానంలో ప్రవేశించదు. వారు సత్యంలో నిలిచిన వారై దేవుని స్వరము వారు వింటారు. అన్న చెప్పబడండి. దేవుని స్వరాన్ని వారు విని మేలు పొందుకుంటారు, మేలు పొందుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. ఇలాగే నేను ఒక చోట వాక్యం చెబుతుంటే ఒక బ్రదర్ వచ్చి అంటాడు, హాస్టల్ పిల్లలు మంచోడే కానే కాదండి అన్నాడు. అదేంద్ర బాబు అంటే, మీరు ప్రార్థన చేస్తారు, మీ పిల్లలు ప్రార్థనలో ఉండరండి అన్నాడు. నిజమే, చాలామంది ఈ దినాన సేవకులు అని చెప్పుకునేటువంటి వారు భార్యలు కూడా సహకరించరు, పిల్లలు కూడా సహకరించరు. ఎంత అవివేకం. కారణం ఏంటంటే ఆ బోధకుడు సత్యంలో లేడు, ఆ బోధకుడు యథార్థతలో లేడు, ఆ బోధకుడు
ప్రార్థన జీవితంలో లేడు. ఏదో సంఘం కట్టాడు, ఏదో సంస్థ అతని పాస్టర్గా పెట్టుకుంది, ఆచార ప్రకారంగా అలవాటు ప్రకారంగా ఆ ఊరికి వెళ్ళాలి, వాక్యం చెప్పాలి, రావాలి, చేస్తున్నాడంతే. అతను చేసే పనులన్నీ అసత్యముతో కూడినవి కాబట్టి పిల్లలు గౌరవించలేదు, పిల్లలు లోబడలేదు, పిల్లలు దేవునిలో పెంచబడలేదు. ఎంత భయంకరం, ఎంత భయంకరం. అమ్మబాబు అలా ఉండవద్దు అని చేతులు జోడించి మనం చేస్తున్నాం. మీరు సత్యములో ఉండండి, మీ పిల్లలను సత్యములో పెంచండి. హల్లెలూయా. అంటే ఏంటి? ఇప్పటి నుంచే మీ పిల్లలు దేవుడి మందిరానికి తీసుకురావాలి, కంటి పెట్టుకు రావాలి. అర్థమైనా? తమిళనాడు బ్రదర్ సాల్మాన్ మన దగ్గరికి వచ్చాడు. ఆదివారం ఎందుకు ఉన్నాడు, పాపం వాక్యం చెప్పురా అన్నాడు. వాడు అంటాడు, అందరూ ఆడవాళ్ళు నేను చెప్పరా అన్నాడు. ఆడవాళ్ళు నేను చెప్పు, వాక్యంగా చెప్పు అంటే, మెడ్రాస్లో ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో మగవాళ్ళు అంతమంది ఉంటారప్ప, దీన్ని ఆడవాళ్ళ సంఘం పెట్టింది అంటాడు. ఒరే స్వామి నీకు దండం పెడతాను, మా ఆంధ్రాలో ఆడవాళ్ళే వస్తారు, ప్రాథమిక మగవాళ్ళు రారు ఆయన, వాక్యం చెప్పంట. చాలా సేపు బతిలాడితే ఆడవాళ్ళకి ఏం వాక్యం చెప్పాలంటాడు. ఆడవాళ్ళకి ఏం వాక్యం చెప్పింది, బైబిల్ వాక్యం చెప్పారు ఆయన అని దండం పెడితే అప్పుడు రూతు గురించి అని చెప్పి మాట్లాడి. అంటే సంఘంలో సత్యం ఉంటే కుటుంబం ఉంటుంది, కుటుంబ వ్యవస్థ ఉంటుంది. కుటుంబంలో సత్యం లేకపోతే భర్త ఒక దారి, భార్య ఒక దారి, కూతురు ఒక దారి, కుమారుడు మరొక దారి. అంటే అసత్యము ఆ కుటుంబాన్ని ఏలుబడి చేస్తాం. కారణం ఏంటంటే భార్యతో భర్త యథార్థం చెప్పడం నెంబర్ 1, భర్త భార్యకి చెప్పడం నెంబర్ 2. వీళ్ళిద్దరు వేషాలు చూసి పిల్లలు కూడా వీళ్ళకి యథార్థత చెప్పడం. వీళ్ళు అట్ట మోసం చేసుకున్నారు, పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన జీవితం అండి. అలా ఉండవద్దు అని దేవుని వాక్యము ద్వారా, సమయం ప్రవక్త ద్వారా, అన్న కుటుంబము ద్వారా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సత్యములో ఉన్నప్పుడే మనం సంతోషంగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని గంగికు పాలు గరిటైలను ఏమండి దానిలో ఇష్టం కలిస్తే వేస్ట్ అయిపోయింది. ఉండకూడదు అలాంటి బ్రతుకు. కొంచెం కూడా అసత్యము మనల్ని ఏలుబడి చేయకూడదు, ఏలుబడి చేయకూడదు. సత్యములోనే మన జీవితాన్ని కొనసాగించాలి, సత్యములోనే మన జీవితాన్ని నడిపించుకోవాలి. అప్పుడే మన సత్యమును బట్టి, మన యథార్థ జీవితాన్ని బట్టి, మన భక్తి జీవితాన్ని బట్టి, మన ప్రార్థన జీవితాన్ని బట్టి, మన విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు అంటాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీకేం కావాలో చెప్పు అని నేను ఇస్తాను. యథార్థతను బట్టి దేవుడు మనకి ఇస్తాడు. యథార్థత లేని వారు ఎంత సంపాదించినా అది చిల్లు సంచిలో వేసినట్టు అయిపోయిందండి. యథార్థవంతుడు యథార్థముతో రూపాయి సంపాదించుకున్నా ఆ రూపాయిని దేవుడు ₹1,00,000 మార్చి వేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి ఏ జీవితాన్ని మనం కలిగి జీవిస్తున్నాం, ఎలాంటి జీవితంలో మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం? ఒక నిమిషం మనల్ని మనం ఆలోచన చేసుకుందామా? అసత్యం నిన్ను నిలబడి చేస్తుందా? అబద్ధం మోసం నిన్ను పతనం చేస్తుందా? ఆ జీవితాన్ని విడిచిపెట్టడానికే దేవుడు మనకు ఉపవాస కూడికి మనకి ఇచ్చాడు. దేవుని మందిరం పడే మనలో అసత్యం ఉండకూడదు, అబద్ధాలు ఉండకూడదు, మోసం ఉండకూడదు, టక్కర ఉండకూడదు. మనం యథార్థంగా ఉంటేనే మనం దేవుని మందిరం. ఆమేన్. హల్లెలూయా. దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి నీ సత్యమును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చివేస్తాడు, దీవెనకరంగా దేవుడు మార్చివేస్తాడు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు ఉన్నతమైన స్థితిలో హెచ్చిస్తాడు. ఆత్మ ఫలముల చేత మిమ్మల్ని తృప్తిపరుస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, నేను ముగించిపోతున్నాను. సత్యములో సంతోషించాలి. అర్థమైందండి? సత్యములో మనము జీవించు వారముగా మనం ఉండాలి. సత్యములో మనము దేవుని గణపరచు వారంగా మనం ఉండాలి. అంతేగాని దుర్నీతిలో ఉండకూడదు.
పాపములో, పాప సంబంధమైన క్రియలలో, కార్యాలలో మనం ఉండకూడదు. సత్యములో నిలవాలి. సత్యములో నిలిచినప్పుడే ఆ సత్యము నిన్ను ఏం చేస్తుందంట? సంతోషపరుస్తుందంట. ఆనందం, ఆనందం, ఆనందం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, నేడే యేసు నద్దకు రాము, నేడే యేసు నద్దకు రాము. సంతోషమే సమాధానమే, సంతోషమే. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషము, సమాధానము మనలో, మన కుటుంబాలలో, మన బిడ్డలో ఉండాలి అంటే సత్యవాక్యములు వారిని మనం పెంచాలి. సత్యవాక్యములు మనం పెంచాలి. ఆమేన్, హల్లెలూయా. మా దేవుని వాక్యము సత్యం. అదే అక్కడ నేనే మార్గమును, నేనే సత్యమును. సత్యము అర్థమైందా? ఆయనే సత్యం. అసత్యముల వైపు పరిగెత్తబాకండి, అసత్యముల వైపు చూడబాకండి. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? సత్యములో మనము నిలిచిన వారమై మన కుటుంబాన్ని సత్యంలోనే నిలబెట్టాలి. అన్న సత్యదేవుని సన్నిధిలో మొరపెట్టింది, దేవుడిచ్చిన కుమారుని సత్యంలో పెంచిందండి. చిన్న వయసులోనే దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. ఇజ్రాయేలు ప్రజలకు అభిషేకించే నాయకుడు లేడు, అది సమూయేలు వారే దేవుడు నెరవేర్చాడు. ఈ రాత్రి ఈ ఉపవాస కూడికలో మీ కుటుంబ తాతల ముత్తాతల నుండి ఎవరు ఆశీర్వదించబడలే, ఎవరు దీవించబడలే, ఉన్నతమైన చదువులు చదవలే, ఉన్నతమైన ఉద్యోగాలు పొందాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే సత్యవాక్యము నిలబడండి. మీ బిడ్డలను సత్యవాక్యము నడిపించండి. దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు ఈ బిడ్డలను, ఈ కుటుంబాన్ని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని దీవులు మీరు పొందుకుంటారు. అటు కృప, అటు సమాధానం మీరు పొందుకొని దేవుని దీవులు పొంది మరొక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. తలలో వచ్చండి. ఒక్క నిమిషం మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం.